మనందరికీ తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వైసీపీ అధినేత చేసినటువంటి ఆరోపణలు, ఇటు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ చేసినటువంటి ప్రత్యారోపణలు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇదే తతంగం, ఇవే ఆరోపణలు ప్రజెంట్ ఈ సార్వత్రిక ఎన్నికల సమయం వరకు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె, అలాగే రాజశేఖర రెడ్డి కుమార్తె, వీరిరువురు కూడా ఇప్పుడు అప్పుడు ఆరోపణలు టీడీపీ మీద చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఆయన వెనకుండి చేస్తున్నారని కొంతమంది అంటుంటే, లేదు ఆయన నిందితులకు సపోర్ట్ చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ హత్యలో ప్రమేయం ఉంది, లేదు హత్య చేశారనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా పబ్లిక్గా చేస్తున్నారు. ఇక వైసీపీకి ఓటు వేయొద్దంటూ కూడా కరాఖండిగా వారిరువురు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఏ రకమైనటువంటి ప్రభావం వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చూపించింది అనేది మనం చూసాం. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే అప్పుడు వైసీపీకి అనుకూలించినటువంటి అంశం ఇప్పుడు వైసీపీకి ప్రతికూలంగా మారబోతుంది. ఒకవైపు కడపలో షర్మిల పోటీ చేస్తూ ఉండడం, జగన్కు వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతూ ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించేటటువంటి అవకాశం ఉండడం, మరోవైపు నిత్యం చెవిలో జోరెగ్గలాగా ఇటు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ ఉండడం, ఈ పరిణామాలన్నీ వైసీపీ మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు ప్రైమ్ డిబేట్లో పాల్గొంటున్నారు నారాయణ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తురగ శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు శివపార్వతి గారు, జనసేన పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా రఫీ గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో ఆరోపణలు, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆరోపణలన్నీ కూడా మీ మీదకే వచ్చాయి. ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు ఇంకా మీ మీదే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీ చేతుల్లోనే ఉన్నారు, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల కూడా మీరు చెప్పినట్టే ఆడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికీ మీ మీదే చేస్తున్నారు కదా, ఏమంటారు? అలాగే ఈ ఎన్నికల్లో మీరు కూడా ఒక ప్రచారాస్త్రంగా చేసుకున్నట్టున్నారు. అంటే మీ ఐటీడీపీ ద్వారానే వివేకమైనటువంటి సినిమా కూడా వచ్చింది. ఇదంతా కూడా ప్రజల్లోకి విస్తృతంగా కూడా టీడీపీ తీసుకెళ్తుంది. ఈ అంశాన్ని ఈసారి ఉపయోగించుకోవాలని చూస్తుంది టీడీపీ అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కదా, ఏమంటారు? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకుడు శుభసాయి. తెలుగుదేశం పార్టీ అంశాన్ని ఖచ్చితంగా రాజకీయ అంశంగా మారుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాకు సంబంధం లేని అంశం మీద జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరే వివేకానంద రెడ్డిని చంపించారని ఆనాడు సాక్షి పత్రికల్లో పెద్ద ఎత్తున ఫోటో వేసి చేతిలో పట్టాకత్తి పెట్టి మా మీద ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాడు. అయితే ఆ రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలతో నరికి చంపారని చెప్పాడు. అది ప్రపంచానికి ఎవరికి తెలియదు. ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత అది సునీతమ్మ గారు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేయాలంటే అది హత్య కింద మారింది. అంటే నరికి చంపి కమోట్ నుండి తీసుకొచ్చి అక్కడ కుట్టింది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు ఆ రోజు సాయంత్రం. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అనమాట దీని మీద. హత్య జరుగుతున్న తీరు కూడా లైవ్లో చూసి ఉండొచ్చు బహుశా. అదే విషయం ఆ హత్యలో పాల్గొన్నటువంటి ఎవరైతే దస్తగిరి ఉన్నాడో ఆ దస్తగిరి మొత్తం అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చెప్పాడు మొత్తం. ఎక్కడ డబ్బులు వచ్చినాయి, ఎవరు డబ్బులు సమకూర్చారు, ఎవరింట్లో కూర్చొని మేము ఈ హత్యకి ప్లాన్ చేశాం అన్నీ చెప్పాడు. ఆ తర్వాత సిబిఐ గూగుల్ టెక్ ద్వారా, ఇతర ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తంగా ఎవరు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టింది, వాళ్ళందరినీ కొంతమందిని జైల్లో పెట్టింది, ఛార్జ్షీట్ కూడా తయారు చేసింది. ఆ ఛార్జ్షీట్ ఆధారంగానే ఆ సినిమా వచ్చింది వివేకం కూడా. ఛార్జ్షీట్లో లేని అంశాలు ఏమీ వివేకంలో లేవు. అయితే ఇవాళ ఆ విషయం మీద సిబిఐని ఈ రాష్ట్రంలో పనిచేయకుండా బెదిరించి వాళ్ళు చంపుతామని చెప్తే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు విచారణ చేయాలి, వేరే రాష్ట్రాలకి బదిలీ చేయమని వాళ్ళు అడగడం, వాళ్ళకి తోడుగా సునీత కూడా అడగడంతో అది తెలంగాణకి వెళ్ళింది సుప్రీంకోర్టు ప్రకారంగా. అయితే దీని వెనక ఎవరున్నారనేది తేటతలం చేసింది సిబిఐ. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంట్లోనే అదే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది కదా సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కదా. దాంట్లో మొత్తం చెప్పింది కదా ఎవరు హత్యలో పాల్గొన్నారు ఏంటో అదుపులోకి తీసుకుంది కదా.
జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసుల్ని పెట్టి ఆపాడు. రేపు ఇవాళ కాకపోతే రేపు జరుగుద్ది, అది ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇప్పుడు అందులో అజయ్ కలాం రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు కదా, మేము తెల్లవారుజామున 3ంటికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళాడు, ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలాగ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. ఇవన్నీ కూడా విషయాలు వచ్చినాయి, బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవాళ షర్మిల మాట్లాడినా, మేము మాట్లాడినా, సునీత మాట్లాడినా ప్రజలందరికీ తెలుసు. పులివెందులో ప్రతి ఇంట్లో తెలుసు ఎవరు చంపారు, ఎవరు రాజకీయ అవసరాల కోసం చెప్పారు, ఏ సానుభూతి వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆ కోడికత్తి సానుభూతి సరిపోలేదని ఇలాగా బాబాయిని చంపితే పెద్ద ఎత్తున సానుభూతి వస్తుంది. తండ్రి శవాన్ని పెట్టుకొని ఒక 64 సీట్లు సంపాదించాడు, 67 సీట్లు. ఇప్పుడు సొంత చెల్లెలే. నమస్తే.